విశాఖలో ప్రేమ జంటకు పేరెంట్స్ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. సింధూర, వంశీ 2 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం ఇష్టం లేని పెద్దలు తమను చంపేందుకు యత్నిస్తున్నారని నూతన జంట ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, కొత్త జంట ఏం చెప్తోంది? ఈ ప్రేమ జంట అసలు ఎవరు? వారు పోలీసులను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? ఇది మా ఇంట్లో ఏమో తెలిసి పెద్ద ఇష్యూ అండ్ హౌస్ అరెస్ట్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. అందుకని నేను మండే బయటకు వచ్చేసి నేను అరెస్ట్ చేసుకున్నాను. మా వాళ్ళు ఆల్ ఓవర్ అంతా ఇన్ఫార్మ్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపేసి చాలా హెరాస్ చేస్తున్నారు. మాకు ప్రొటెక్షన్ కోసమని వచ్చాను. మా పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారమ్మా? అంటే కంప్లైంట్ ఇవ్వడం కూడా ఛాన్స్ లేకుండా ఏంటంటే మొత్తం గస్తీలో పెట్టి జనాల్ని మేము బయటికి మా ఫొటోస్ పంపించేసి మేము ఎక్కడికైనా బయటికి వస్తే పట్టించుకుందాం టైప్లో జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళది వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో వీళ్ళ క్యాస్ట్లో మాకు ఇవ్వరని ఛాన్స్. సో నేను అడిగమాట వాళ్ళ ఇంట్లో ఏమైనా మాట్లాడిస్తే ముందు చెప్పారన్నమాట. వీళ్ళ ఇంట్లో చెప్పారు తను కానీ ఎలాంటి సంబంధం తీసుకొచ్చి అమ్మాయి ఎలాంటి సంబంధం తీసుకొచ్చినా మన క్యాస్ట్ కాకుండా మేము చంపేస్తాం, నువ్వు మాకు అవసరం లేదు, మేము ఎలా పరువు హత్యలు చేస్తాం అని చెప్పారు. బెదిరించారు అమ్మాయికి ఆల్రెడీ టార్చర్ కూడా స్టార్ట్ చేశారు ఇంట్లో. ఇట్స్ లైక్ కొట్టడం, తిట్టడం. పొలిటికల్గా ఎవరున్నా ఎమ్మెల్యే కన్నబాబు మా మామయ్య. సో అలాగా ఎక్స్ఎమ్మెల్యే. నాకు ఏంటంటే ఇంట్లో వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనే థాట్ వచ్చినా లవ్ చేసినా పాయిజన్ పెట్టి వెంటనే చంపేస్తాము అని చెప్పారు. అందుకని నేను మండే బయటకు వచ్చేసి సంఘాలకి వీనికి కాల్ చేసి సంఘాల దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. కొత్త జంట ప్రేమ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, కొత్త జంట ఏం చెప్తోంది? ప్రేమ జంట అసలు ఎవరు? వంశీ కల్పన, ఇందులో వంశీ, సింధూర అని ఇద్దరు కూడాను ప్రేమ జంట. వీళ్ళిద్దరు 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కరాసాకి చెందినటువంటి వీళ్ళిద్దరు కూడాను పెద్దల అంగీకారం లేకపోవడంతో కులాంతర వివాహం చేసుకుంటే పరువు హత్యకి పాల్పడతామని హెచ్చరికలు రావడంతో వీళ్ళిద్దరు కూడాను సింహాచలంలో ఈ నెల 8వ తేదీన వివాహం చేసుకున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే ఎక్కడికక్కడ కన్నబాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో, అంటే సింధూర స్వయాన యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబుకి స్వయాన మేనకోడలు. సో కన్నబాబుతో పాటు వాళ్ళ అనుచరులు, బంధువులు కూడాను వీళ్ళంతా కూడాను ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర మాటేసి ఉండడం, వీళ్ళ ఫోటోలతో సహా వీళ్ళు ఉండడం, అలాగే అమ్మాయి కనిపిస్తే ఇమీడియట్ గా తీసుకురావాలన్నటువంటి ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో వీళ్ళు దిక్కుతోచిన స్థితిలో భయపడుతూ వీళ్ళంతా కూడా మహిళా చేతను ఆశ్రయించడం జరిగింది. ఈ మేరకు డీసీపీ శ్రీనివాస్ను కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కల్పన. శ్రీదేవి, పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? మరి పేరెంట్స్ ని పిలిచి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చే పని ఏమైనా చేసే ప్రయత్నం ఉందా పోలీసుల వైపు నుంచి? అయితే ఇప్పటికే అమ్మాయి కనిపించడం లేదు, కిడ్నాప్ కు గురైంది అన్నటువంటిది, అమ్మాయి మైనర్ అన్నటువంటి విషయాన్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ మేరకు ఇద్దరు కూడా మేజర్లే అని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్నారు. అయితే అమ్మాయి మాత్రం సిపిటి చదువుతోంది, అలాగే అబ్బాయి హెచ్ఎస్బిసిలో ఉద్యోగి. కాబట్టి దీని మీద కేసును పరిశీలిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం మహిళా సంఘాల సాయంతో వాళ్ళంతా కూడా ఒక ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి వాళ్ళంతా కూడాను కొత్త జంట ఇద్దరు కూడాను కోరడం జరుగుతుంది. కల్పన. ఓకే శ్రీదేవి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.